అవతార పురుషుని పెద్దక్క గారైన శ్రీమతి వెంకమ్మ గారి దివ్యానుభవాలు ఆవిడ మాటల్లోనే విందామా? ఆ రోజు సోమవారము. ఉరవకొండ సంత. మా అన్నగారు కొన్ని సరుకులు కూరగాయలు పట్టి రాసి సత్యానికి డబ్బులిచ్చి తెమ్మన్నాడు. అన్నీ తీసుకొని వచ్చినాడు. అందులో చిలకడ దుంపలు ఉండెను. అది చూచి మా అన్నయ్య, వెంకమ్మ చిలకడ దుంపలు వంకాయ కలిపి అమ్మ చేస్తా ఉండనే, నీవు అట్లా చేయమని చెప్పినాడు. సత్యానికి మాత్రం వట్టి చారు అన్నము పెట్టు, మజ్జిగ కూడా వేయవద్దు, ఈ రోజుకు మరేమీ పెట్టవద్దు అన్నాడు. సరేలమ్మని కూర చేసి చిన్న గిన్నెలో కొంత కూర దాచినాను. పాపం అంత కష్టపడి తెచ్చినాడు కదా, సత్యంకి రాత్రి కొంచెం వేయవచ్చున్నాను అనుకొంటిని. పగలు గడిచినది. సాయంత్రం సుంకాలమ్మ గుడి వరకు పోయి వస్తానని చెప్పి వెళ్ళినాడు సత్యం. తిరిగి వచ్చేసరికి భోజనాల పొద్దు అయినది. భోజనం చేస్తూ పద సత్యం అని పిలుచుకుపోతిని. అక్కడ పీట వేసి మంచినీళ్ళు పెట్టి విసనకర్ర పెట్టి తట్టలో అన్నము పెట్టి పొద్దున తీసి ఉంచిన కూర కొంచెం వేసి తిను సత్యం అని చెప్పి తిని ఊరికే కూర్చుని ఉండెను. సత్యం చేయి పట్టి తినమని తట్టలో చేతిని నేనే పెడితిని. కొంచెం సేపు అయిన తర్వాత ఇంకా ఏమన్నా కావాలనా అని అడగపోతే నేను పెట్టిన చేయి అట్లాగే ఉండెను. తిను సత్యం అని చేతిని పట్టుకుంటుని దమ్మని కింద పడిపోయినాడు. అప్పుడు నేను అన్నయ్య సత్యం కింద పడినాడు అని ఏడ్చి తిని. మా అన్నయ్య డాక్టర్ కొరకు వెళ్ళినాడు. చుట్టుపక్కల వాళ్ళు వచ్చి పేపర్ కాల్చి ముక్కు దగ్గర పెట్టిరి. చల్లనీళ్ళు ముఖానికి కొట్టిరి. ఏమి చేసినా స్పృహ రాలేదు. అంతలోపల తడిసిన చొక్కా విప్పేసి వరండాలో చాప వేసి పడుకోబెట్టి ఒక దుప్పటి గొంతు వరకు కప్పిరి. కాళ్ళు చేతులు అంతా కట్టెల మాదిరి అయినవి. అంతలో మా అన్నయ్య డాక్టర్ వచ్చిరి. మందు ఇచ్చేదానికి పండ్లు ఖర్చుకొని పోయినవి. ఈ జబ్బు నాకు అర్థం కాలేదని డాక్టర్ చెప్పినాడు. ఏదన్నా చూడండి మేము చెప్తే ఒక సూది వేసి వెళ్ళిపోయినాడు. 12 గంటలకు సత్యం ఏదో మాట్లాడినాడు, కానీ మాతో కాదు. తర్వాత హై స్కూల్ టీచర్స్ అంతా వచ్చినారు. అందరూ ఏం చేస్తారు, ఊరికే కూర్చున్నారు. మంత్రాలు ముడుపులు పూజలు చేసినాము. సుంకాలమ్మకు టెంకాయ కొట్టినాము. సత్యం 3 ముక్కలైనది అని చెప్పినాడు. తెల్లవారి మా ఊరికి టెలిగ్రామ్ ఇచ్చినారు. అది చేరినది లేనిది తెలియలేదు. ఒకరోజు చూచి 2వ టెలిగ్రామ్ ఇచ్చినారు. అప్పటికీ తల్లిదండ్రులు రాలేదు. అందువల్ల శేషమరాజు 2 హై స్కూల్ పిల్లల్ని పిలిచి ఏ విధంగా పుట్టపర్తికి పోవాల్సింది దారి చెప్పి ఆ పిల్లవాండ్లను పుట్టపర్తికి పంపుటకు మాట్లాడినాడు. అలా మాట్లాడుతూ ఉండగానే స్పృహ తప్పిన సత్యం ఫలానా బస్సుకు వారు వస్తూ ఉన్నారు, మీరు ఎవరిని పంపనవసరం లేదు అని చెప్పినాడు.